శివుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? మహాశివుడు ఆది అంతం లేనివాడని, ఆయనకు సావు పుట్టుకలు ఉండనందువల్ల ఆయనను సదాశివుడు అని కూడా పిలుస్తుంటారు. కొన్ని హిందూ పురాణాల ప్రకారం అయితే ఆది పరాశక్తి తన మంత్ర బలంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించిందని, త్రిమూర్తులు ముగ్గురు జన్మించాక ఆది పరాశక్తి మీలో ఎవరో ఒకరు తనను పెళ్లి చేసుకోమని కోరుతుందని, అయితే ఆ ముగ్గురు దీనికి ఒప్పుకోకపోవడంతో కోపోద్రిక్తురాలైన ఆది పరాశక్తి నన్ను మీలో ఏ ఒక్కరు వివాహం చేసుకోకపోతే మిమ్మల్ని అందరినీ భస్మం చేస్తానంటుంది. అప్పుడు మహాశివుడు నీ దగ్గర ఉన్న మూడవ కంటిని నాకిస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటానని మహాశివుడు చెప్పడంతో దీంతో ఆది పరాశక్తి ఒప్పుకొని తన వద్ద ఉన్న మూడవ కంటిని శివుడికి ఇస్తుంది. అప్పటి నుండి శివుడిని త్రినేత్రుడు అని పిలవడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఆది పరాశక్తి శివుడికి మూడవ కంటిని ఇస్తుందో అప్పుడు శివుడు త్రినేత్రాన్ని తెరిచి ఆది పరాశక్తిని భస్మం చేస్తాడని కొన్ని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి. Download ShareChat.